అందరికీ శుభోదయం. ఈరోజు స్నాక్స్, లంచ్ బాక్స్ సిరీస్‌లో ఎపిసోడ్ 1 అయితే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. ఫస్ట్ దానికోసం 3 టొమాటోస్, 2 ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, స్టవ్ మీద బాండీ పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, కట్ చేసుకున్న టొమాటోలు, ఆనియన్స్ అన్నీ వేసుకొని, అందులోనే కొంచెం జీడిపప్పు, కొంచెం అల్లం, ఎల్లిపాయలు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీన్‌వైల్ ఒక ఆనియను, ఇలా 2 చిన్న క్యాప్సికము, పెద్దదైతే గనక ఒకటి సరిపోతుంది. సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ అన్నీ సన్నగా కట్ చేసుకుంటే పిల్లలు ఏరకుండా తినేసేస్తారు. సో, దానికోసమని సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కట్ చేసుకునేలోపు స్టవ్ మీద పెట్టినవైతే మగ్గిపోయినియి. ఆనియన్స్ పింక్ కలర్‌లోకి, టొమాటోస్ పీల్ ఆఫ్ అయిపోతే సరిపోతుంది. ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి ఆ ముక్కల్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర, పసుపు అవి ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతాయి ఆనియన్స్. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదా! సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని క్యాప్సికమ్ ఇష్టం ఉంటే గనక ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బావుంటాయి. ఇలా కొంచెం క్యాప్సికమ్ వేసేసుకొని ఫ్రై చేసుకొని, ఇవి ఫ్రై అవ్వటానికైతే కొంచెం సాల్ట్ వేసుకొని, మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌నయితే వేసేసుకోవాలి. ఇది మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కదా! అందుకని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకి మగ్గించుకొని, కారం వేసుకోవాలి. నేనైతే 1 ½ స్పూన్ కారం వేశాను. అది వేసుకొని బాగా కలపెట్టేసేసుకొని, వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ మిక్సీ జార్‌లోనే వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. ఆ థిక్‌నెస్ ఒకసారి చూసుకొని వేసుకోవాలి. మీన్‌వైల్ ఇలా పన్నీరు చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేయండి. ఈజీగా తినేసేస్తారు. అందరికీ వస్తాయి. ఇలా ఎసరు కొంచెం కాగిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని వేసేస్తే సరిపోతుంది. ఇవి వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఈలోపు బాక్సుల్లోకైతే చపాతీలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చపాతీలన్నీ చేసేసుకొని కాల్చుకోవడానికైతే రెడీ. ఆల్మోస్ట్ కూర గూడా రెడీ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ దగ్గరికొచ్చింది అన్నప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి మాత్రం కంపల్సరీ వేసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం పాల మీద మీగడ వేశాను. ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ ఇది. ప్యారలల్‌గా చపాతీలు గూడా కాల్చేసేసుకుంటే బాక్స్‌లో అయితే రెడీ అయిపోతాయి. చపాతీలు ఎప్పుడు వైట్‌వే కాకుండా ఒకరోజు బీట్రూటు, ఒకరోజు పాలకూర, మెంతి కూర ఇలా వెరైటీలయితే చేయొచ్చు. స్నాక్స్, లంచ్ బాక్స్ అన్నీ ఒకటే దాంట్లో చూపిస్తుంటే వీడియో అయితే లెంథీ అవుతుందని స్నాక్స్ షార్ట్స్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.